నమస్తే అండి, మీ సతీష్. ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి మొదటి అడుగు. తాత నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం. ఊరువాడ పేరుతో 100 కోట్లతో సేవా కార్యక్రమాలు. తిరుపతి తాజ్ హోటల్లో ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్. తమిళనాడు విజయ్ స్ఫూర్తితో ఆయన తరహాలోనే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ. ఈ నెల 18న ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్. పార్టీ జెండా అజెండా అంతా అదే రోజు ప్రకటన. ఇవి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న హెడ్డింగ్స్, బ్రేకింగ్ న్యూస్, యూట్యూబ్ ఛానల్స్లో థంబ్నైల్స్. ఇంకా సోషల్ మీడియాలో అయితే రకరకాల డిస్కషన్లు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే బ్యాచ్ అయితే ఇలాంటి వార్తలతో పండగ చేసుకుంటుంది. ఇలాంటి హెడ్డింగ్లు చూడగానే చాలామంది నిజమా, ఎన్టీఆర్ సొంత పార్టీ పెడుతున్నాడా, తమిళనాడులో విజయ్ సీఎం అయ్యాడు కదా, ఇప్పుడు ఆయన స్ఫూర్తితోనే నిజంగానే ఎన్టీఆర్ కూడా రాజకీయ పార్టీ పెడుతున్నాడా, ఇట్లా రకరకాల డౌట్స్ అయితే వాళ్ళలో వస్తున్నాయి. మొన్న ఇదే మాదిరిగా అల్లు అర్జున్ విషయంలో కూడా కొత్త పార్టీ పెడుతున్నాడంట అంటూ తెగ గోల చేశారు. అప్పుడు కూడా విజయ స్ఫూర్తి, అల్లు అర్జున్ పార్టీ పేరు, జెండాలను కూడా తెగ వైరల్ చేసేసారు సోషల్ మీడియాలో. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి నూతన రాజకీయ శకానికి శ్రీకారం చుట్టబోతున్నాడంటూ జరిగిన ప్రచారానికి చాలామందికి ఇట్లాంటి డౌట్స్ రావడం సహజం. అట్లాగే ఎన్టీఆర్కి చెందిన అఫీషియల్ టీం అంటూ ఒక లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖలో అన్ని పుకార్లు మాత్రమే, ఇట్లాంటివి ఏమీ నమ్మకండి, వాటిలో వాస్తవం లేదంటూ ఆ లేఖలో స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ లేదని, కాకపోతే జూలై 18న తిరుపతిలో మీటింగ్ మాత్రం ఉంటుందని ఆ లేఖలో చెప్పుకొచ్చారు. మన ఊరు వాడ అనే సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తిరుపతి వస్తున్నారని, అది కేవలం సమాజ హితం కోసం తమ విజన్ మాత్రమే పరిచయం చేసే కార్యక్రమమే తప్ప రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు. మీడియా సంస్థలు, డిజిటల్ నెట్వర్క్లు, సోషల్ మీడియా ఛానల్స్ నిజాలు నిర్ధారించుకోకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని కూడా అందులో కోరారు. అభిమానుల్లో ఇట్లాంటివి స్ప్రెడ్ చేసి అనవసరమైన కన్ఫ్యూజ్ క్రియేట్ చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేసింది. అట్లాగే ఎన్టీఆర్కి సంబంధించి ఎలాంటి సమాచారమైనా ఆయన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మాత్రమే ప్రకటిస్తారని, ఈ గాసిప్స్, రూమర్స్ నమ్మొద్దంటూ ఆ లెటర్ ద్వారా కోరారు. అయితే ఇక్కడ మరో షాకింగ్ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఎన్టీఆర్ అఫీషియల్ టీం అంటూ వచ్చిన ఈ లేఖ కూడా ఫేకేనంట. అసలు ఆ లేఖతో కానీ అందులో వచ్చిన సమాచారంతో కానీ మాకు ఎట్లాంటి సంబంధం లేదంటూ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ పేరుతో మరో లేఖ లేటెస్ట్గా బయటకు వచ్చింది. ఇవన్నీ చూశాక ఒరే ఎవర్రా మీరంతా అనే డైలాగే గుర్తొచ్చింది. సో ఒక విషయం అయితే ఫుల్ క్లారిటీ ఇస్తాను, ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదు. మొన్నటి వరకు అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడుతున్నాడంటూ ఇదే సోషల్ మీడియా ఊదరగొట్టింది. గత ఎన్నికల్లో ఆయన ఫ్రెండ్ శిల్పా రవికి మద్దతు తెలిపినప్పటి నుంచి అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. కాకపోతే ఈ మధ్య విజయ్ తమిళనాడులో సీఎం అయ్యాక ఇలాంటి చర్చలు మరింత ఎక్కువ అయ్యాయి. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ పార్టీ, అల్లు అర్జున్ రాజకీయ పార్టీ, ఇవన్నీ కూడా కేవలం సోషల్ మీడియాలను పుడుతున్నాయి. సోషల్ మీడియాలను కొద్ది రోజులు వైరల్ అయ్యి హల్చల్ చేసి కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ పక్కగా ఫేక్ న్యూస్లు. ఇది కేవలం ఊసిపోక కొందరు వ్యూస్ కోసం గాసిప్ బ్యాచ్ క్రియేట్ చేసే హైప్ అంతే. ఇక రేపో మాపు ఏమవుతుంది, ప్రభాస్ని, ఆ తర్వాత మహేష్ బాబుని, ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ఇట్లా ఈ కొత్త పార్టీల జాబితాలో చేరుస్తారు. చూస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ డేటా, అలాగే గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది కూడా, ఫ్యాక్ట్స్ కూడా విత్ నెంబర్స్ నేను చెబుతా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. అట్లాగే న్యూస్ బోర్ అండ్ జర్నలిస్ట్ అయితే ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇవన్నీ కేవలం సోషల్ మీడియా కీబోర్డ్ ప్లేయర్స్ చేస్తున్న ప్రచారమే తప్ప వాస్తవంగా ఏపీలో రియాలిటీ ఏంటి అనేది తెలిసిన వాళ్ళు పెడుతున్నో కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఏపీలో ఏ హీరో కానీ, ఏ బడా పారిశ్రామికవేత్త కానీ, ఇంకెవరైనా రాజకీయ పార్టీ పెట్టినా గొప్పగా సాధించేది ఏమీ ఉండదు. విజయ్ మాదిరిగా రాత్రికి రాత్రి సీఎం అయిపోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఏపీ పొలిటికల్ సినారియో, ఇక్కడ సంస్థాగత ఓటింగ్ పర్సంటేజ్ గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. రెండు కొండల్లాంటి టీడీపీ, వైసీపీలు ఉండగా వాటికి
తోడు జనసేన ఉండగా మరో కొత్త పార్టీ వీడిని చీల్చుకుని పైకి ఎదగడం అంటే దాదాపు అసాధ్యమే. అవి ప్రాంతీయ పార్టీలే కాదు, జాతీయ పార్టీలు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఉన్న ఓటు బ్యాంకు, వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది సింపుల్గా సూట్గా సుత్తి లేకుండా చెప్పేస్తా. అది విన్నాక మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో వీడియో చివరి వరకు చూసాక గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకున్నాక మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ప్రస్తుతానికి తమిళ రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు, ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు ఒకటి కాదు, చాలా తేడా ఉంది. జయలలిత చనిపోయిన తర్వాత ఆమె అన్నాడీఎంకే పార్టీ కుక్కల జంపన విస్తరిలా అయిపోయింది. కేవలం స్టాలిన్ నడుపుతున్న డిఎంకే మాత్రమే బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. అక్కడ దానికి పోటీ ఇచ్చే మరో పార్టీ జయలలిత చనిపోయాక లేకుండా పోయింది. అంటే అక్కడ స్పష్టంగా ఒక ప్రత్యామ్నాయ పార్టీ నిలబడడానికి అవసరమైన గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లోనే, ఆ టైంలోనే విజయ్ ఎంట్రీతో చాలా వరకు జయలలితకు ప్రత్యామ్నాయంగా విజయ్ను అక్కడ ప్రజలు చూశారు. అక్కడ ఏర్పడిన రాజకీయ శూన్యత అతనికి బాగా కలిసి వచ్చింది. అంటే జయలలిత బతికి ఉంటే అటు స్టాలిన్ ఇటు జయలలిత మధ్య మాత్రమే టఫ్ ఫైట్ ఉండేది. విజయ్ ఆటలో అరటిపండులో మిగిలిపోయేవాడు. బట్ అతనికి జయలలిత ఎగ్జిట్ అనేది చాలా కలిసి వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కొత్త పార్టీకి ఏమాత్రం అనుకూలంగా లేవు అన్నది కూడా కఠోర వాస్తవం. దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. నేను ఒక ప్రధాన లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఎవరంటే జనసేన పార్టీనే. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 175లో 137 స్థానాల్లో తన అభ్యర్థులను దించింది. అటు టీడీపీ ఇటు వైసీపీని తీవ్రంగా విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ పోటీకి దిగారు. ఆయన స్వయంగా భీమవరం గాజువాకల్లో పోటీ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానం రాజులు గెలుచుకుంది. అక్కడ గెలిచిన అభ్యర్థి కూడా తర్వాత వైసీపీకి మద్దతు తెలిపాడు, జనసేనకు దూరం అయ్యాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఆయన పొలిటికల్ జర్నీలో ఇది దారుణమైన పరాజయం. అలాగే 2019 ఎన్నికల్లో జనసేన కేవలం 5.53% ఓట్లు మాత్రమే సంపాదించింది. ఆ పార్టీకి మొత్తం పోలైన ఓట్లు 17,36,811 మాత్రమే. ఈ ఫలితాలతో పవన్ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది అప్పుడు. ఇక అదే 2019 ఎన్నికల్లో జగన్ వైసీపీ పార్టీకి 151 స్థానాలు వచ్చాయి. ఏకంగా వాళ్ళు సాధించిన ఓటింగ్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? 49.95% ఓటింగ్ అయితే దక్కించుకుంది. అదే టైంలో టీడీపీకి కేవలం 24 సీట్లు మాత్రమే వచ్చాయి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టీడీపీకి పడిన ఓటింగ్ శాతం ఎంతో తెలుసా? 40% కొద్దిగా తక్కువ. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 39.17% ఆ ఎన్నికల్లో టీడీపీ సంపాదించింది. కానీ ఘోర పరాజయం అయింది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పరాజయం పొందిన, అన్ని తక్కువ సీట్లు గెలిచిన మొత్తం ఓటింగ్లో ఏకంగా 40% మంది ఆ పార్టీకి ఓటేశారు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక 2024లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్లస్ జనసేన కలిపి 154 సీట్లు గెలిస్తే జగన్కి చెందిన వైసీపీ కేవలం 11 సీట్లతో ఘోర పరాజయం పాలైంది. బట్ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఏంటంటే గుర్తించాల్సింది, క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే జగన్ పార్టీకి పడిన ఓటింగ్ పర్సంటేజ్ కూడా 39.38%. అంటే ఘోర పరాజయం పాలైన కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి పడిన ఓటింగ్ మాత్రం 40%. అంటే వాళ్ళకి ఓట్ పర్సంటేజ్ చాలా ఘనంగా ఉంది అనే క్లారిటీ కూడా వచ్చేసింది కదా. సో ఇక్కడ మీరంతా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏపీలో 2 మదపు ఏనుగుల లాంటి పార్టీలు టీడీపీ, వైసీపీ చాలా 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 బలంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఈ 2 పార్టీలకు సంస్థాగతమైన ఓటింగ్ 40% ఉంది ఒక్కొక్క పార్టీకి. అంటే ఎంత డిజాస్టర్ అయినా సీట్లు తగ్గచ్చు కానీ వాళ్ళకు వచ్చే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గదు. ఆ పార్టీలకు 40% ఓటింగ్ గంపగుత్తుగా పడిపోతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్తో సహా లాస్ట్ 2 జనరల్ ఎలక్షన్స్లో జరిగిన పర్సంటేజ్ల డేటా కూడా చెప్పే కదా. అంటే ఈ 2 పార్టీలు చెరో 40% ఓటింగ్ తమ ఫిక్స్డ్ ఓటు బ్యాంకులో మార్చుకున్నాయి. సో 80% ఓటింగ్ను చీల్చడం అంటే ఇంపాసిబుల్గా మారిపోయింది. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఈ సంస్థాగత ఓటింగ్ అనేది ఏర్పడుతూ వచ్చింది. అంటే ఈ 80% ఓటర్లకు అభ్యర్థి ఎవరు అనే దానితో సంబంధం లేదు. టీడీపీ లేదా గతంలో కాంగ్రెస్ లేదా ఇప్పుడు ఏంటంటే వైసీపీ, రెండో వాళ్ళకి తెలుసు మేము టీడీపీ,
మేము టీడీపీ కాబట్టి ఆ పార్టీకే వేస్తాం, లేదా గతంలో కాంగ్రెస్ లేదంటే ఇప్పుడు వైసీపీ కాబట్టి మేము ఈ పార్టీకే వేస్తాం అని చెప్పే పర్సంటేజ్ ఈ 80%. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో వచ్చి పోటీ చేసిన 2 చోట్ల 2019లో ఓడిపోవడానికి ఇదే కారణం. ఆ 2 స్ట్రాంగ్ ఓటు బ్యాంకు ఉన్న పార్టీల దెబ్బకు 2019లో జనసేన విలువెల్లాడిపోయింది. ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన పవన్ కళ్యాణ్ అనేక వేదికలపై బహిరంగంగానే స్పష్టంగా నా పార్టీకి అంత బలమైన ఓటు బ్యాంకు క్షేత్రస్థాయిలో లేదు, టీడీపీకి బలంగా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు బలమైతే ఉంది, సో అందుకే ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా ఎవరు గొడవ పడినా అరిచి గీపెట్టినా నేను పొత్తుగానే వెళ్తా, ఒకవేళ నేను ఒంటరిగా పోటీ చేయాలంటే నాకు పక్కాగా మన పార్టీకి ఇంత ఓటింగ్ ఉందని సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపించాలంటే ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. అంటే ఆయనకు వాస్తవం అర్థమైంది, అందుకే తన రూట్ మార్చారు. సో ఈ 2 పార్టీలు కాకుండా సోలోగా పోటీ చేసి కనీసం ఒక 10 సీట్లను గెలవడం కూడా ఏపీలో మరో పార్టీకి కష్టం అనే పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది. 3వ పార్టీ ఎదగాలంటే ఆ మిగిలిన 20% ఓటింగ్తో అసాధ్యం. ఆ 20%లోనూ ప్రస్తుతం జనసేనకు ఒక 10% షిఫ్ట్ అయిపోయింది. అంటే 3వ పార్టీ కొత్తగా ఏ ఎన్టీఆర్ అల్లు అర్జునో పెట్టినా ఆ 10%తోనే కొట్టుకోవాలి తప్ప దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈ సంస్థాగత ఓటింగ్ అనేది మార్చడం కష్టం. సో అర్థమైంది కదా, ఈ 40% ఓటింగ్ అనేది టీడీపీ వైసీపీలకు ఫిక్స్. ఆ బలమైన ఓటింగ్ తాయిలాలకు ప్రలోభాలకు బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగదు. చాలా బలంగా ఉన్న ఓటు బ్యాంకు ఆ 2 పార్టీలకి. సో అందుకే జయప్రకాష్ నారాయణ లేదా జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు పార్టీలు పెట్టినా కేవలం 2-3 ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి తప్ప అంతకు మించి ఘనమైన విజయాలు అయితే దక్కించుకోలేకపోయారు, పార్టీలు కూడా మూసేసే పరిస్థితి. అందుకే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు పార్టీలు పెట్టినా ఈ ప్రాంతీయ పార్టీల సంస్థాగత ఓటింగ్ దెబ్బకు తట్టుకుని నిలబడడం అసాధ్యమే. సో ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పార్టీని పెట్టడం అసాధ్యం. అంతా ఫేక్ న్యూస్ ఇప్పుడు జరుగుతున్నదంతా సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ తిప్పుతూ కొందరు ఆనందం పొందుతుంటారు అంతే. మరి ఓవరాల్గా మీకేమైనా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అట్లాగే వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, పర్ఫెక్ట్ ఫ్యాక్ట్స్ కోసం న్యూస్ బౌల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.